ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ కూడా ప్రార్థనలో చక్కగా బలపడుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. తప్పక నా కొరకు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కొరకు తప్పక ప్రార్థన చేయండి. ఈ రోజున పామ్ సండే, మట్టల ఆదివారం కాబట్టి పామ్ సండేకి సంబంధించిన ఒక చిన్న వర్తమానం క్లుప్తంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని మీరు దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆత్మీయత పొందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. మట్టల ఆదివారం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మనం చిన్నప్పటి నుంచి ఆ మట్టల ఆదివారాన్ని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చామండి. చిన్నప్పుడైతే సండే స్కూల్స్ కి ఆ మట్టలు తీసుకుని వెళ్ళి ఆ పువ్వులన్నీ పెట్టి డెకరేట్ చేసి సాంగ్స్ పాడుతూ చక్కగా ఆ సండే స్కూల్లో యాక్షన్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ గడిపిన సందర్భాలు మీలో చాలా మందికి గుర్తు వస్తూ ఉండుండొచ్చు. అయితే ఈసారి మట్టల ఆదివారం గురించి ఆ చూస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చిన మొత్తం నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, యేసు ప్రభు వారిని ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గొర్రెల కాపరి అని చెప్పుకున్నాడు. నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్పుకున్నాను. అయితే గొర్రెల కాపరి ఒక గాడిద మీద స్వారీ చేయుట, ఎందుకు దేవుడు గొర్రెల కాపరి అయ్యింది ఒక గాడిద మీద స్వారీ చేశారు? యేసు ప్రభు వారి జీవితంలో మనం ఏది చూసినా ఆయన ఈ లోకానికి రావటం, ఆయన యొక్క పుట్టుక ప్రవచించబడింది. కొత్త నిబంధన కంటే ముందు పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నారు, ఎక్కడి నుంచి రాబోతున్నారు, ఎవరి ద్వారా రాబోతున్నారు అనే ప్రవచనం. ఆయన యొక్క మరణం గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆయన తిరిగి పునరుత్థానుడు అవుతాడు అనే విషయం గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. అలాగే ఈ మట్టల ఆదివారం గురించి కూడా, ఈ పామ్ సండే గురించి కూడా మనకి ప్రవచనం కనిపిస్తూ ఉంటుందండి. మనం పాత నిబంధనలో జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం గనక మనం చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది పామ్ సండే గురించిన ప్రవచనం. మన రాజు ఎలాంటి రాజు అంటే రైచియస్, నీతిపరుడు అంటే. రక్షణ గలవాడు, రక్షణ ఇవ్వగలవాడు. నిన్ను నన్ను రక్షింపగలిగిన వాళ్ళు ఎవరంటే మన రాజు యేసు ప్రభు వారు. మరి వీటన్నిటికన్నా ఇంకా గొప్ప వ్యక్తిత్వం ఏంటి యేసు ప్రభు వారిది అంటే దీనత్వం. ఆయన దీనుడు కాబట్టే గుర్రాన్ని ఎంచుకోకుండా గాడిదని ఎంచుకున్నాడు. మనం ఈ రోజున పామ్ సండే గురించిన వాక్య భాగం ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి మనం గనక పరిశీలన చేసినట్లయితే, పామ్ సండే గురించి మత్తయి సువార్తలో ఉంది, అలాగే మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, అలాగే యోహోన్ సువార్తలో కూడా ఉందండి. అయితే ఈ మూడు సువార్తల్లో చాలా క్లుప్తంగా, చాలా చక్కగా వివరాత్మకంగా రాయబడి ఉంది. మనం ఈ మూడు సువార్తల్లో నుంచి ఆ వాక్య భాగాన్ని తీసుకుని దాన్ని అర్థం చేసుకుని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని మన జీవితానికి అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 17 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 10 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 48వ వచనం వరకు గనక మనం చూసినట్లయితే ఈ పామ్ సండే గురించిన వర్తమానం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు గనక మనం చూసినట్లయితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పైదాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఒక గాడిద గురించి చెప్తూ ఉన్నారు. ఆయన ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకున్న 12 మంది శిష్యుల్లో ఒక ఇద్దరు శిష్యుల్ని పిలిచారు.
ఇద్దరు శిష్యుల్ని పిలిచి వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత ఏంటి అంటే, కట్టబడి ఉన్న ఒక గాడిద. మనం దీని గురించి కొంత సమయం కేటాయిద్దామండి. మత్తయి సువార్తలో రాయబడి ఉంది 2వ వచనంలో, 21 2వ వచనంలో. అలాగే మార్కు సువార్త 11 అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ కట్టబడి ఉన్న గాడిద అనే పదం కనిపిస్తుంది. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో కూడా కట్టబడి ఉన్న గాడిద అనే పదం కనిపిస్తూ ఉంటుంది. గాడిద కట్టబడి ఉన్నది. గాడిద గురించి మనం తెలుసుకోవాలి అంటే, సహజంగా గాడిద చాలా హెవీ లోడ్స్ మోస్తూ ఉంటుందండి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గొర్రెల కాపర్లను చూస్తూ ఉంటాం. 100 గొర్రెలు, 200 గొర్రెల్ని కేవలం ఇద్దరు ముగ్గురు కాపర్లు వాటిని రోడ్డు మీద తోలుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎన్నోసార్లు మన వెహికల్స్ మనం వెళ్ళినప్పుడు రోడ్డు మీద కొంచెం స్లోగా డ్రైవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఆ గొర్రెలు ఎదురొచ్చినప్పుడు. అవన్నీ కూడా యజమాని మాట వింటాయి. ఒక గొర్రెని కరెక్ట్ గా లీడ్ చేస్తే మిగిలిన గొర్రెలన్నీ కూడా ఆ దారిలోనే పోతా ఉంటాయండి. కానీ ఎప్పుడన్నా ఒక 100 గొర్రెల్ని ఒక మనిషి తోలుకుంటూ వెళ్తాం మనం ఎప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే అది సాధ్యం కాదు. 100 గొర్రెల్ని ఒక మనిషి కంట్రోల్ చేయలేడు. డాంకీస్ ఆర్ ద యానిమల్స్ విచ్ కెనాట్ బి టేమ్డ్. పూర్వపు దినాల్లో రాజుల దగ్గరికి ఒక రాజు, వేరే రాజు ఇంకో రాజు దగ్గరికి గుర్రం మీద వెళ్తా అంటే అది దేనికి సాదృశ్యంగా ఉండేదంటే యుద్ధానికి సాదృశ్యంగా ఉండేదంట. మరి అదే రాజు ఒకవేళ డాంకీని ఎంచుకుంటే, గాడిదని ఎంచుకుంటే వెళ్ళటానికి అది దేనికి సాదృశ్యంగా ఉండేది అంటే సమాధానానికి, పీస్ కి సాదృశ్యంగా ఉండేదంట. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ గాడిద పరిస్థితి ఏంటి అంటే కట్టబడి ఉన్న గాడిద. దీన్ని విడిపించే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని విడిపిస్తే అది ఏం చేస్తుందో అనే భయంతో, చాలా ఆందోళనతో ఆ యజమాని ఉన్నాడేమో. ఈ రోజున ప్రశ్న ఏంటి అంటే, వాట్ ఆర్ ద రోప్స్ టైమ్ యూ? ఈ రోజున ఏ తాడుల చేత కట్టివేయబడి ఉన్నాము అంటే, సాతానుడు మనందరినీ పాపం అనే ఒక తాడుతో కట్టివేస్తున్నాడంటే, ఈ కట్టడాలని విడిపించగలిగిన వాళ్ళు ఎవరు? ఈ కట్టడాలను విడిపించడానికి పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. పాత నిబంధనలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. కానీ వీళ్ళెవరి ద్వారా అవి విడిపించడం సాధ్యం కాలేదు. ఈ కట్టడాలని విడిపించగలిగింది యేసు ప్రభు వారు ఒక్కళ్ళే. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఈ వాక్యాన్ని నీ వాకిటికి పంపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని నీ మొబైల్స్ కి పంపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీ ల్యాప్టాప్స్ కి, మీ టీవీస్ కి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన కట్టడాలని విప్పడానికి. వాక్యానికి అంత శక్తి ఉందా? ప్రార్థనకి అంత శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలండి. వాక్యం, ప్రార్థన, దేవుడు యేసు ప్రభు వారు మనం ఎలాంటి కట్టడలను ఇరుక్కుపోయి ఉన్నా సరే, బందీలం అయిపోయి ఉన్నా సరే, గలతీలకు రాసిన పత్రికలో ఇంచుమించుగా 15 శరీర కార్యాల గురించి రాస్తూ ఉన్నాడు. ఇది అన్ని కూడా రూప్సేనండి. వీటన్నిటి ద్వారా మనం కట్టబడి ఉన్నామేమో. వీటి నుంచి విడిపించగలిగింది యేసు ప్రభు వారు కల్లే. అరే, ఈ గాడిదని విడిపిస్తే దీన్ని మనం కంట్రోల్ చేయలేమని చెప్పేసి ఎవరు దాన్ని విడిపించట్లేదేమో, ఎవరు దానికి ఫ్రీడమ్ ఇవ్వట్లేదేమో. మన ప్రభు అలాంటి ప్రభు కాదు. మన ప్రభు మనల్ని మారుస్తానికి విడిపించమని అడుగుతున్నాడు. విడిపించి ఆ శిష్యులకు చెప్తున్నాడు, నా యొద్దకు తీసుకురండి. గాడ్ నీడ్స్ ఇట్. యేసు ప్రభుకు అది అవసరం. ఈ రోజున జీసస్ క్రైస్ట్ లవ్స్ యూ. జీసస్ లవ్స్ యూ. మన గ్రూప్ పేరు అదే కదా, మన యూట్యూబ్ ఛానల్ పేరు అదే కదా. జీసస్ లవ్స్ యూ. దేవునికి నీ యొక్క అవసరం ఉంది. గాడ్ డస్ నాట్ నీడ్ ఏ క్వాలిఫైడ్ అంటండి. దేవునికి క్వాలిఫైడ్ పీపుల్ అవసరం లేదంట. గాడ్ క్వాలిఫైస్ ద పీపుల్ హూమ్ హీ వాంట్స్. దేవుని దగ్గరికి వస్తే మనల్ని క్వాలిఫై చేస్తారు. మన క్వాలిటీస్ ని మంచిగా చేస్తారు. క్వాలిఫైస్ అస్. చదువుకున్న వాళ్ళు కూడా వీటి నుంచి విడిపించబడిన వాళ్ళు ఉన్నారా? జారత్వం అనే పాపం నుంచి, అపవిత్రత అనే పాపం నుంచి, కాముకత్వము, అక్కడ చాలా ఉన్నాయి, ద్వేషాలు, కలహాలు. చదువుకున్న వాళ్ళ మధ్య పగలు ఉన్నాయి. ఏమండి? కుటుంబాలకు కుటుంబాలకు మధ్య ద్వేషాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి.
మత్సరం, ఓర్వలేనితనం, కక్షలు కట్టడం, జారత్వం అనే పాపం ద్వారా ఎంతమంది యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. వివాహానికి ముందే శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ కాముకత్వం, ఎక్కడ చూసినా కాముకత్వమే కదా. ఏ సినిమా చూసినా కాముకత్వమే. ఈ రోజుల్లో ఎలాంటి స్థితిలోకి మనం వచ్చేసాము అంటే, సినిమాలకు మించి వెబ్ సిరీస్ లోకి వచ్చేసారు యవనస్తులంతా. యవనస్తులనే కాదు, యావత్ ప్రపంచం అంతా. ఇవన్నీ కూడా మనల్ని కట్టివేసిని. గాడిద స్వభావం ఏంటో తెలుసా? బయటికి రాలేకపోవటం. గాడిద స్వభావం ఏంటో తెలుసా? యజమాని మాట వినకపోవటం. గొర్రెలైతే గొర్రెల కాపరులు మాటలు వింటే, నా గొర్రెలు నా స్వరం వింటే అని యేసు ప్రభు వారు చెప్పారు. కానీ గాడిదకి ఆ స్వభావం లేదు. తన సొంత శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలాంటి గాడిద నాకెందుకులే అని యేసుప్రభు అనుకోవట్లా. అలాంటి గాడిదనే, దాన్ని ఎలాగలా నా యొద్దకు తీసుకుని రండి, నేను దాన్ని పవిత్రపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను, పరలోక రాజ్యంలో నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అని యేసుప్రభు వారు ఈ రోజు నీకు నాకు చేస్తున్న వాగ్దానం ఇది. ఇంకా ఈ గాడిద ఎలాంటి స్వభావం కలిగింది అంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉందండి. ఇది అడవి స్వభావం, వైల్డ్ నేచర్ కలిగిందంట. దాని కామాతురత వలన గాలి పీలుస్తూ, అంటే ఎలాంటి వైల్డ్ నేచర్ అంటే, దీని థాట్స్ లో అసలు ఎంత ఇంప్యూరిటీ ఉంటుందో. కామపు థాట్స్, దీని థాట్స్ లో ఎప్పుడు కక్షలే, దీని థాట్స్ లో ఎప్పుడు మితములే, దీని థాట్స్ లో ఎప్పుడు భేదాలే, దీని థాట్స్ లో ఎప్పుడు సెల్ఫిష్నెస్. దిస్ ఇస్ ద రోప్ వాట్ ఈస్ టైయింగ్ యూ నౌ, వాట్ ఈస్ టైయింగ్ అస్ నౌ. ఈ తాడుల చేత మనం కట్టివేయబడి ఉన్నాము. ఈ తాడులు తెంచగలిగిన వాళ్ళు ఎవరండి? ఈ బంధకాల నుంచి మనల్ని విడిపించదగిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు వారే. అందుకనే ఈ బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. గాడిదను చూస్తే ఎవరు పట్టించుకోరేమో. రోడ్డు మీద ఒక గాడిద వెళ్తుంటే ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఈ గాడిద కూడా కట్టివేయబడి ఉన్నది. ఎవరికి కూడా దాన్ని విడిపించాలనే ఆశ లేదు. ఏ మనిషికి కూడా దాన్ని విడిపించాలనే ఆశ లేదు. బహుశా తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఇది కట్టివేయబడుతూ ఉంటే మంచిది. దీని మానాన్ని ఇదే బ్రతికినంత కాలం బ్రతికి చచ్చిపోయిద్ది అని విడిచిపెట్టేశారేమో. నిన్నెవరు పట్టించుకోవట్లేదేమో. నీ బంధువులు, నీ స్నేహితులు, నో బడీ ఈస్ రికగ్నైజింగ్ యూ. నిన్ను గుర్తించట్లా. ఎవ్రీబడి లెఫ్ట్ యూ. అందరు నేను వదిలిపెట్టేశారేమో. నీ స్వభావాన్ని బట్టి, నీ క్రూర స్వభావం, నీ వైల్డ్ స్వభావం, అడిగి స్వభావాన్ని బట్టి. కానీ ఈ రోజున యేసు ప్రభు వారు అడుగుతున్నారు, ఐ నీడ్ యూ. యథార్థ హృదయంతో ప్రభు వారు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నువ్వు నాకు కావాలి. ఏమండి, ప్రభువారిని మనం ఎంచుకోదగినంత అర్హత మనలో ఉందా? ప్రభువారు మనం ఎంచుకోవటానికి మనలో ఏ యోగ్యత ఉందండి? ఏ యోగ్యత లేని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుంటున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు అంటే ఇది ధన్యత. యూఆర్ బ్లెస్డ్. అంత బ్లెస్డ్ అండి మనం. చూడండి, మొదటిదేమో ఇందాక మనం చూసినప్పుడు ఇది కట్టి వేయబడి ఉన్నది. రెండో అంశం ఏంటి అంటే, దాని మీద ఎప్పుడును ఏ మనుష్యుడును కూర్చుండలేదు. ఇది మనకి మత్తయి సువార్తలో రాయబడలేదు కానీ, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను దాని మీద ఎప్పుడును ఏ మనుష్యుడును కూర్చుండలేదు. ఎందుకంటే అది అలాంటి అడవి స్వభావం కలిగింది. ఎవరన్నా వచ్చి దాని మీద కూర్చుంటే రెసిస్ట్ చేస్తుందేమో, ప్రతిఘటిస్తుందేమో, ఒప్పుకోవట్లేదేమో. ఇప్పుడు దాకా
మన స్వభావం ఎవరన్నా వచ్చి ఏదైనా మంచి చెప్తే అంగీకరించలేని స్థితిలో ఉందేమో. నీ తల్లిదండ్రులు ఏదన్నా మంచి విషయం చెప్తే పక్కన పెట్టేస్తున్నామేమో. మీరు నాకు చెప్పేది ఏంటి, మేము పెద్దవాళ్ళమే కదా, మా సొంత ఆలోచనలు మేము తీసుకోలేమా అనే ఆలోచనలో ఉన్నామేమో యవనస్తులు అయి ఉండి. ఎవరన్నా ఏదన్నా విషయంలో ఇఫ్ ద రెబ్యూక్ యు, గద్దిస్తే దాన్ని అంగీకరించలేకపోతున్నామేమో. వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, తండ్రి ప్రేమించిన కుమారుణ్ణే గద్దిస్తాడంట, తండ్రి ప్రేమించిన కుమారుణ్ణే శిక్షిస్తాడంట. ఎందుకో తెలుసా? ఆ గద్దింపు ద్వారా తిరిగి నువ్వు మంచి స్వభావంలోకి రావాలి అని, దేవునికి దగ్గర అవ్వాలని. శిక్ష ద్వారా నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రావాలి అని. శిక్షణ కొరకు అంటే, పనిష్మెంట్ ఈస్ టు డిసిప్లైన్ యూ. అంతేగాని బాధ పెట్టడానికో, హింసించడానికో, లేకపోతే నిన్ను విడిచిపెట్టడానికో కాదు. ఇట్స్ జస్ట్ టు డిసిప్లైన్ యూ. ఒక క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. డిసిప్లైన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లైన్ లేకపోతే మనం ఎక్కువ రోజులు భక్తిలో నిలబడలేం. ఈ లోకంలోనే ఎన్నో విషయాల్లో తల్లిదండ్రులు డిసిప్లైన్ కలిగి ఉండమని మనకు చెప్తూ ఉంటారు కదా. అధ్యాపకులు డిసిప్లైన్ కలిగి ఉండమని మనకు బోధిస్తూ ఉంటారు కదా. ఎక్కడ ఒక జాబ్ ప్లేస్ లో యూ షుడ్ బి ఇన్ డిసిప్లైన్ వే. మరి లోక సంబంధమైన వాటిలోనే ఇంత డిసిప్లైన్ పాటించమని రూల్స్ మనకున్నప్పుడు, దేవుని విషయంలో ఇంకెంత క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆ క్రమశిక్షణ లేదు కాబట్టే దీని మీద ఎప్పుడునూ ఏ మనుషుడును కూర్చుండలేదు. ఎవరన్నా వచ్చి నన్ను చెప్తే మా తెలుసులే పో అంటున్నావేమో, నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటున్నావేమో, నీది నువ్వు చూసుకో అంటున్నావేమో, గర్వంగా అంటున్నావేమో. బట్ గాడ్ నీడ్స్ యు, స్టిల్ గాడ్ నీడ్స్ యు. ఒకవేళ నీ మాటల్లో అలాంటి స్వభావం, అలాంటి అలాంటి హేళన మాటలు, అలాంటి కోపోద్రేకంతో కూడిన మాటలు, అహంకారపు మాటలు, అహంకారపు భావాలు, గర్విస్తూ గర్వంతో నిండి ఉన్న ఆలోచనలు ఉన్నాయేమో, బట్ స్టిల్ గాడ్ నీడ్స్ యు మై ఫ్రెండ్. దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మన స్వభావాన్ని బట్టి అయితే దేవుడు మన వైపు కూడా చూడకూడదు. దేవుడు మన కోసం రాకూడదు. దేవుడు నా కోసం ఒక ఇద్దరు మనుషులు పంపించకూడదు. కానీ ఇక్కడ దేవుడు నా కోసం ఇద్దరు మనుషుల్ని పంపిస్తున్నాడు. ఆ మనుషులు ఈ రోజుల్లో ఆ మనుషులు ఎవరయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథంలో నింపబడి ఉన్న ప్రతి వాక్యం. ఈ వాక్యం నీకు నాకు వినిపిస్తున్న సేవకులు. కాబట్టి ఈ వాక్యం మనకి వినపడుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యం మనల్ని దేవుని దగ్గరికి పిలుస్తూ ఉన్నప్పుడు, నీ సమాధానం ఏమై ఉండొచ్చు? నేను రానంటావా? ఇప్పుడు కాదులే తర్వాత అంటావా? లేదండి. ఇప్పుడు దాకా నువ్వు ఎవరి మాట వినకపోయి ఉండొచ్చు, ఎవరి మాట లెక్క చేయకపోయి ఉండొచ్చు, ఎవ్వరు నిన్ను కంట్రోల్ చేయలేకపోయి ఉండొచ్చు, అందరూ నిన్ను చూసి భయపడతా ఉండి ఉండొచ్చు, నీ దగ్గరకు కూడా ఎవరు రావట్లేదేమో. బట్ జీసస్ ఇస్ కమింగ్ క్లోజ్ టు యూ. జీసస్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ. జీసస్ ఇస్ హోల్డింగ్ యూ. అంత ప్రేమ అండి యేసుప్రభు. అందరూ తృణీకరించారేమో, అందరూ భయపడుతున్నారేమో, అందరూ వీళ్ళు వేస్ట్ ఫెలో, లేకపోతే ఈ అమ్మాయి వేస్ట్ అమ్మాయి, వీళ్ళు పనికిరారు దేనికి. నీతో పాటు ఉన్న వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉండి నువ్వు ఒక్కదానివే ఒక దీనమైన స్థితిలో ఉన్నావేమో. బట్ స్టిల్ జీసస్ లవ్స్ యూ. మూడో పాయింట్ మనం చూద్దాం. మొదటిది, అది కట్టి వేయబడి ఉన్నది. రెండవది, దాని మీద ఎవ్వరు ఎక్కి కూర్చోలేదంటే ఇంతవరకు. మరి మూడో పాయింట్ ఏంటి అంటే, ఈ శిష్యులు వెళ్ళారు, ఆ ఎదురుగున్న గ్రామానికి వెళ్తే, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. మనం సహజంగా ఎన్నో మార్లు పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేసుకునేటప్పుడు ఈ పదాన్ని పక్కన పెట్టేస్తాం, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వం. ఇంగ్లీష్ బైబుల్లో ఏమనుందంటే, టైడ్ బై ద డోర్ అవుట్ సైడ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ టూ వేస్ మీట్.
రెండు రోడ్డులు కలిసి ఉన్న చోట ఈ గాడిద కట్టివేయబడి ఉందంట. తల వాకిట్ అంటే వేర్ టూ రోడ్స్ క్రాస్ రోడ్స్ అంటాం ఇవి. ఈ రోజుల్లో మన డెసిషన్స్ తీసుకునే విషయంలో ఒక కన్ఫ్యూజన్, ఏ డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి మన జీవిత యొక్క డైరెక్షన్ ని చేంజ్ చేసే రోడ్స్ ఇవి. రెండు దారులు ఉన్నాయని యేసు ప్రభు బోధించారు కదా. ఏంటి ఆ రెండు దారులు? ఇరుకు మార్గము, విశాలమైన మార్గం, నారో వే అండ్ వైడ్. అయితే దేవుడు మనల్ని ఏ దారిలో నడిపిస్తాడు అంటే నారో వే. ఇరుకు మార్గం ఏంటి అంటే పవిత్రమైన మార్గం అంటే. ఇరుకు మార్గంలో లోకం ఉండదు. మనం లోకంలోనే ఉంటాం కానీ లోకం ఉండదు అంటే లోకంలో ఉన్న శరీరాశ, లోకంలో ఉన్న నేత్రాశ, లోకంలో ఉన్న జీవపు డంబం, ఇవన్నీ కూడా ఇరుకు మార్గంలో ఉండవు. ఇవి లేకుండా ఎలా బ్రతకాలి సార్ అంటారు. ఎస్, కష్టమే, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అది ఎప్పుడు మనకి సులభం అవుతుందంటే మనం కట్టివేయబడిన స్థితిలో నుంచి విడిపించబడితే సరిపోదు. తర్వాత భాగంలో చెప్తాను. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చే దాంట్లో చెప్తాను. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది. సో ముందు మనం ఈ క్రాస్ రోడ్స్ గురించి ఆలోచిద్దాం. సో మనకి ఏ దారిలో వెళ్ళాలో తెలియట్లా, ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియట్లా. చాలా మందికి మ్యారేజెస్ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు, కట్టివేయబడి ఉన్న స్థితి. జాబ్స్ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏంటి ప్రభువా అని ప్రార్థన చేసుకోవటం మానేసి సొంత నిర్ణయాలు తీసుకుని జీవితాల్లో నష్టాలు చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కాబట్టి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మోకరించాలి. కట్టివేయబడి ఉన్న స్థితిలో మోకరించటం సాధ్యం కాదు. కట్టివేయబడి ఉన్న స్థితిలో వాక్యం ధ్యానించం, కట్టివేయబడి ఉన్న స్థితిలో ప్రార్థన చెయ్యం. ఎందుకంటే నువ్వు లోకాశల చేత కట్టివేయబడి ఉన్నావు, శరీరాశల ద్వారా కట్టివేయబడి ఉన్నావు, నేత్రాశల ద్వారా కట్టివేయబడి ఉన్నాము, జీవపు డమ్మం ద్వారా మనం కట్టివేయబడి ఉన్నాము. కాబట్టి కట్టివేయబడి ఉన్నాము కాబట్టి మనము ఆ కట్టివేయబడి ఉన్న స్థితిలో మనం దేవుని యొక్క పేరును కూడా మన నోటి నుంచి ఉచ్చరించలేని స్థితిలో ఉన్నాము. అలాంటి మనల్ని దేవుడు వీడితో నాకెందుకులే, ఈ అమ్మాయితో నాకెందుకులే, ఈమెతో నాకెందుకులే, ఈయనతో నాకెందుకులే అనుకోలేదు. కానీ దేవుని వాక్యాన్ని పంపిస్తున్నాడండి. దేవుని వాక్యానికి ఎలాంటి శక్తి ఉందంటే మన కట్టడాన్ని విప్పగలిగిన శక్తి ఉంది. మన కన్ఫ్యూజన్స్, ఈ తలవాకిట, ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటిని కూడా తొలగించి వేయగలిగిన శక్తి ఉంది దేవుని వాక్యానికి. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని తీసేసి మనకి కన్ఫ్యూజన్ టు కాన్ఫిడెన్స్ దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుందంట అండి. కన్ఫ్యూజన్ నుంచి కాన్ఫిడెన్స్ కి నడిపిస్తుందంట దేవుని వాక్యం. కాబట్టి ఒకసారి మన స్వభావానికి మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కట్టివేయబడి ఉంది, ఇట్ ఈస్ టైడ్, నో వన్ రోడ్ ఆన్ ఇట్. ఎవరు దాని మీద ఎక్కలేదు, ఎవరు దాని మీద స్వారీ చేయలేదు. అది కంట్రోల్ చేయలేని స్థితిలో ఉంది. అది అడవి గాడిద స్వభావం, వైల్డ్ నేచర్. అలాగే ఎక్కడ కట్టివేయబడిందంటే తలవాకిట కట్టివేయబడి ఉన్నది. మరి ఇలాంటి స్వభావాలున్న గాడిదని ఆ శిష్యులు విడిపించి తోలుకుని రమ్మని వాళ్ళకి చెప్పాడు కాబట్టి చక్కగా విడిపించి యేసు ప్రభు యొద్దకి తోలుకొని దాన్ని తీసుకొచ్చారంటండి. ఆ గాడిద యొక్క పిల్లని. కాబట్టి తోలుకుని వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఆ ఆ ప్రాంతంలో, ఆ యెరూషలేము ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు ఆ రోజున. ఎందుకంటే మరుసటి శుక్రవారం పస్కా పండగ కాబట్టి అనేక ప్రాంతాల నుంచి చాలా మంది జనాలు వచ్చారంట. అండ్ యేసు ప్రభు వారు దీనికి ముందే చనిపోయిన లాజరుని లేపారు. కాబట్టి జనాలందరికీ ఆ విషయం ప్రోపగండా అయిపోయి ఎవరో చూద్దాం అని చెప్పేసని యేసు ప్రభుని చుట్టానికి వచ్చినప్పుడు ఆయన ఇంతమంది ఉన్నారు కదా, నేను గాడిదని ఏమి ఎక్కుతానులే అనుకోలేదు. మన ప్రభు దీనుడు కాబట్టి ఆ గాడిదని ఎక్కాడంట.
ఇంతవరకు ఎవరు స్వారీ చేయలేని ఆ అడవి స్వభావం కలిగిన గాడిదని మనల్ని దేవుడు స్వారీ చేస్తున్నాడు. గాడ్ ఈస్ కంట్రోలింగ్ అస్. ఆ గాడిదని దేవుడు కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఇంకా తెలుసా అండి, అడవిలో ముళ్ళ మధ్య తిరిగే గాడిద, ఎవరు పట్టించుకొని గాడిద, ఇంట్లో కట్టి వేయబడి ఉన్న గాడిద, అందరి చేత తృణీకరించబడిన గాడిద ఈ రోజున అది నడుస్తున్న దారిలో బట్టలు విప్పివేస్తా ఉన్నారు. వాళ్ళ బట్టలను దారి పొడుగున పరుస్తూ ఉన్నారంట. ఏమండి, ఇప్పుడు దాకా మనం మన పాత స్వభావాన్ని మోసేమేమో. గాడిద ఏం మోస్తుందో తెలుసా? బరువులను మోస్తా ఉంటుంది. వేరే యజమానుల బరువులను మోస్తా ఉంటుంది. బట్టల్ని మేము చిన్నప్పుడు చూస్తా ఉండే పాత బట్టలను గాడిద మీద వేసి మోపిస్తూ తీసుకెళ్తా ఉండేవాళ్ళు. గాడిద మోసే జంతువు. మనం కూడా మోస్తున్నాం. దేన్ని మోస్తున్నాము అంటే మన పాపపు స్వభావాన్ని మోస్తున్నాం. మన పాపాన్ని మోస్తూ ఉన్నాం. అలాంటి గాడిద స్వభావం కలిగిన మనం గనక వాక్యం చేత కట్టులు విప్పబడి ప్రభువుని గనక మన మీద స్వారీ చేయించుకోగలిగితే మన స్వభావం మారిపోతుంది. మన స్వభావం మారిపోతుంది. మన ఆలోచన శైలి మారిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే హొసన్నా హొసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారండి. ప్రజలందరూ కూడా హొసన్నా, దావీదు రాజుకు హొసన్నా హొసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటో తెలుసా అండి, ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఇక్కడ గాడిదకి జయము అని కేకలు వేయట్లా. గాడిదని స్వారీ చేస్తున్న ప్రభు వారికి మాత్రమే జయమంటున్నారు. ఈ రోజుల్లో పైన కూర్చున్న ప్రభువుని స్తుతించడం మానేసి మోస్తున్న గాడిదకు ప్రాముఖ్యత ఇచ్చే జనాలు బయలుదేరారు, ఎక్కువ అయిపోయారు. మై ఫ్రెండ్స్, మనం ఎప్పుడు దేవుని స్తుతించాల్సిందే. వాక్యం చెప్తున్న వారిని కాదు, వాక్యం చెప్తున్న వారిని మనం గౌరవించాలి. వాక్యం చెప్తున్న వారిని మనం ప్రేమించాలి. వాక్యం చెప్తున్న వారిని మనం అభిమానించాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన వంతుగా ఏమైనా సహాయం చేయగలిగితే సహాయం చేయాలి. ఏమన్నా చిన్న చిన్న లోపాలంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. ఒకరినొకరు సరి చేసుకోవాలి. ఒకరినొకరు ఆదరించుకోవాలి. అంతేగాని వారికి జై అంటే బయట పొలిటికల్ లీడర్స్ కి జై కొట్టే వాళ్ళకి, సంఘంలో సేవకులకి జై కొట్టే విశ్వాసులకి తేడా లేదు. ప్రజలు మనల్ని గౌరవించవచ్చు, ప్రజలను మనం ప్రేమించవచ్చు. అంత మాత్రం చేత సేవ చేసే సేవకులు కూడా ఆ గర్వాన్ని మైండ్ లోకి రానియడానికి వీల్లేదు. సహజంగా అంతమంది కేకలు వేస్తా ఉంటే గాడిద కంగారు పడతా ఉండి దాన్ని కంగారు పడతా ఉండి అది ఎటు పడితే అటు వెళ్ళిపోవాలి. ఇందాక నో బడి, దాని మీద ఎవ్వరు కూడా స్వారీ చేయలేదు. ఎవరు ఎక్కాలన్న రెసిస్ట్ చేస్తుంది, అది ప్రతిఘటిస్తుంది. మరి ఇంత వేల కొద్ది మంది అక్కడ జనాలుండి కేకలు వేస్తున్నా సరే అది కంగారు పడట్లా, కన్ఫ్యూజ్ అవట్లా. ఎందుకంటే దాని రిమోట్ ఇప్పుడు పైన కూర్చున్న ప్రభు వారి దగ్గర ఉంది. అది ప్రభు వారు వెళ్ళమంటే వెళ్తుంది. కాసేపు ఇక్కడ నిలబడమంటే నిలబడుతుంది. మన స్వభావం అలా ఉండాలి. ప్రభువారు ఏం చెప్తే అది చేయాలి. వాక్యం మనకు ఏం వివరిస్తుంటే దాని ప్రకారం జీవించాలి. అందుకనే ఒక వాక్య భాగంలో ఏముంది ఉంటుందంటే యెహోషువ గ్రంథంలో, నువ్వు వాక్యానికి, ధర్మశాస్త్రానికి కుడికి గాని ఎడం వైపుకి గాని చూడొద్దు, తిరగొద్దు, మళ్ళొద్దు. ఎస్, ఒకవేళ ప్రభువారు గనక మన మీద స్వారీ చేసే పని అయితే, ప్రభువారిని మనం గనక మన భుజాల మీద మోయగలిగినట్లయితే మనం కూడా ప్రభువారు చెప్పినట్టే నడుస్తాం. వాక్యంలో ఏముందో ఆ వాక్య ప్రకారమే జీవిస్తాం తప్పించి మన యొక్క సొంత ఆలోచనలు గాని, సొంత నిర్ణయాలు గాని ఇవి ఎక్కడ కూడా మనం నెరవేర్చుకోవాలనే ప్రయత్నం చేయం. ఒకవేళ మన సొంత ఆలోచనలు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని పక్కన పెట్టేస్తాం.
నో మ్యాటర్ హౌ ఇంపార్టెంట్ ఇస్, పక్కన పెట్టేస్తాం. మన సొంత డిసిషన్స్ ఒక దారిలో వెళ్తే నీకు అనేకమైన లాభాలు రావచ్చు, కానీ అది వాక్యానికి వ్యతిరేకమైనది అయితే పక్కన పెట్టేస్తావు. దానివల్ల వచ్చే లాస్ కైనా ఇష్టపడతావు, కానీ దేవునికి వ్యతిరేకమైన దారిలో వెళ్ళి తాత్కాలికమైన లాభాల కోసం, ప్రాఫిట్స్ కోసం వెళ్ళి ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఈ రోజున అక్కడున్న ప్రజలు వారి యొక్క బట్టలను తీసి, వారి దగ్గర ఉన్న బట్టల్ని ఆ గాడిద కింద వేశారా అంట. ఈ రోజున ప్రభు అడుగుతున్నారు, వాట్ ఈస్ దాట్ ఇట్ నీడ్ టు బి అన్టైడ్ ఇన్ మై లైఫ్. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన ప్రశ్న ఏంటి అంటే, నేను దేని చేత బందీనై ఉన్నాను? ఎవరు నన్ను విడిపిస్తారు అనేది క్లారిటీ వచ్చింది. ఇట్స్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. వాక్యం మాత్రం విడిపిస్తుంది. అయితే ముందుగా నేను దేనికి బందీనై ఉన్నాను? ఈ ఆలోచన మాత్రం ఆలోచించాల్సిన బాధ్యత నీదే. దేవునికి తెలుసు నువ్వు దేని చేత కట్టివేయబడి ఉన్నావు ఈ రోజున. బహుశా నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, మీ చర్చిలో నువ్వు పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, మీ సేవకులకు తెలియకపోవచ్చు, నీ తోటి విశ్వాసికి తెలియకపోవచ్చు. కానీ ముగ్గురికి తెలుసు. ఒకటి నీకు తెలుసు, ఒకటి దేవునికి తెలుసు, మరొకటి సైతానికి తెలుసు. కాబట్టి ఆలోచించి యథార్థంగా, నేను దీని చేత కట్టివేయబడి ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను విడిపిస్తావా అని అడుగుతావా, దేవుడు విడిపిస్తాడు. అలాగే ఎలాంటి వైల్డ్ నేచర్, అది కోపం కావచ్చు, క్రూరత్వం కావచ్చు, కామతత్వం కావచ్చు, ఏది దేవుడు దేన్ని, ఏ వైల్డ్ నేచర్ ని పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నావు, క్లీన్ చేయాలని కోరుకుంటున్నావు? అసలు దేవుని చేత క్లీన్ చేయబడటం నీకు నాకు ఇష్టమేనా? మనకి ఇష్టమేనా? దేవునికి ఇష్టం మనల్ని క్లీన్ చేయటం. అలాగని బలవంతంగా క్లీన్ చేయడు. మనం ఇష్టపడినప్పుడు ప్రభువా, ఈ అడవిగాడికి స్వభావం నాలో ఉంది, దయచేసి క్లీన్ చేయి ప్రభువా అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు క్లీన్ చేస్తాడు. సో ఫైనల్ గా, వాట్ కైండ్ ఆఫ్ కింగ్ డు ఎక్స్పెక్ట్ జీసస్ టు బి? మీరు యేసుని ఏ రకమైన రాజుగా ఊహిస్తున్నారు? యేసుని మనం ఏదో గొప్పగా ఊహించడం కాదు, కానీ దీనుడు. యేసు ప్రభువే తనకు తాను దీనత్వాన్ని చాటి చెప్పుకున్నాడు కదా. దీనుడైన రాజు. యేసు ప్రభు వచ్చి సడన్ గా మన స్థితిగతులను మార్చే దేవుడు కాదు. యేసు ప్రభు మన హృదయాల్లో పనిచేసే దేవుడు. మన హృదయాల్లో ఉన్న పాపపు స్థితిని తొలగించే దేవుడు. మన హృదయంలో దేని చేత కట్టి వేయబడి ఉన్నామో ఆ కట్టడాల నుంచి మనల్ని విడిపించే దేవుడు. అంతేగాని ఆ కట్టడాలను అలాగే ఉంచి పైన మన స్థితిని మార్చే దేవుడు కాదు మన దేవుడు. పర్లేదు, నువ్వు అలాగే ఉన్నా పర్లేదు, ఇదిగో నీకు నేను ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని చెప్పే దేవుడు కాదు. సడన్ గా మనకి ఏమన్నా బ్లెస్సింగ్స్ రావచ్చు, ఆశీర్వాదాలు రావచ్చు, నేను కాదంటలా. కానీ దేవుడు అంతకన్నా ఎక్కువ, నిన్ను ఆశీర్వదించే దేవుడు కంటే కూడా మనకు కావాల్సిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన హృదయ లోతుల్లో పనిచేసే దేవుడు కావాలి మనకి. మన హృదయాన్ని లోతుగా తవ్వగలిగిన వాక్యం కావాలి. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి వుడ్ యు లే డౌన్ యువర్ క్లాక్? ఆ రోజుల్లో అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న క్లాక్స్, వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు తీసి వాళ్ళు పరిచారు అక్కడ. మరి ఈ రోజున ప్రభు అడుగుతుంది, వుడ్ యు లే డౌన్ యువర్ క్లాక్? క్లాక్ అంటే మన క్యారెక్టర్, మన గాడిద స్వభావం. దీన్ని తీసి కింద పడేస్తావా? దీన్ని తీసి కింద పడేస్తే దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇస్తాడు కదా. ఎవడైనా నా ఇందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టికి అర్థం ఏంటి అంటే, యేసు ప్రభు వారు మన మీద స్వారీ చేస్తారు. గాడిద మీద స్వారీ చేయటం అంటే, గాడిద స్వభావం కలిగిన నన్ను కూడా దేవుడు పిలిచి కౌగిలించుకుంటున్నాడు. గాడిద స్వభావం కలిగిన మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టక మన క్యారెక్టర్ ను మార్చి ఆయన యొక్క ఆధీనంలోకి మనల్ని తీసుకుంటాడు. ఆయన యొక్క సార్వభౌమ అధికారంలోకి
మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇలాంటి దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మనం ఏంటి అనేది మనం గుర్తిస్తే, మనకు ఎలాంటి తాళ్ళ చేత మనం బంధించబడ్డామని మనం గుర్తిస్తే, ఒక్క 2 నిమిషాలు ఈ వాక్యం గురించి ఆలోచించి నాతో పాటు ప్రార్థన చేస్తావా? కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. నిజమే ప్రభా, ఎన్నో త్రాళ్లతో కట్టివేయబడి ఉన్న గాడిద స్వభావం కలిగిన మనుషులు మేము. వాక్యం వింటున్నప్పటికీ, చర్చెస్కి వెళ్తున్నప్పటికీ ప్రభా, నాయన మా స్వభావంలో మార్పు లేదు. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ రోజున మేము దేని చేత బంధీనం అయిపడ్డామో గుర్తించుకొని, ఐడెంటిఫై చేసుకుని, మీ పాదాలకు దగ్గరికి వచ్చి వాటి నుంచి విడిపించమని మీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడే బిడలుగా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని, నన్ను కూడా అలా మార్చమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. థ్యాంక్ యూ. ఈ వాక్యం విన్నందుకు థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని మీరు విని అనేకులకు మీరు షేర్ చేయండి. దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మీరు అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని చెప్పేసి హృదయం అంతటితో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నానండి. అందరి కోసం తప్పకుండా అందరూ ప్రార్థన చేయండి. అలాగే నా కొరకు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ జిఎస్ లవ్స్ యూ ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ కొరకు తప్పక ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.